హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎగ్ చపాతీ చేసుకుందాము. ముందుగా గోధుమ పిండిని తీసుకొని చిక్కడంత ఉప్పు వేసి తగినన్ని వాటర్ వేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి. ముద్దలా చేసుకోవాలి. పిండిని ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముద్దలు చేసుకొని చపాతీలు ఒత్తుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు పొయ్యి పైన పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత చపాతీని వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు సరిపడంత ఆయిల్ పోసుకొని ఆమ్లెట్కి ఎట్లా తయారు చేసుకుంటాం అట్లా ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి అన్నీ వేసి గిల కొట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని పొయ్యి పైన వేయాలి. కాల్చి పెట్టుకున్న చపాతీని దానిపైన వేసి ప్రెస్ చేయాలి. రొట్టెకంతా సమంగా పరుచుకుంటుంది. నిదానంగా మంటను తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కాల్చుకోవాలి. రెండు వైపులా పచ్చి పోయేంత వరకు చక్కగా కాల్చుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఎగ్ చపాతీ రెడీ. కమ్మని టేస్టీ ఎగ్ చపాతీ, ఎగ్ రోటీ రెడీ. ఇప్పుడు రిటర్న్ చేసి సిమ్ మీద పెట్టి ఆ పచ్చి ఎగ్గు తీసి పచ్చి ఉంటుంది కదా, ఆ పచ్చి పోయేంత వరకు నిదానంగా కాల్చుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎగ్ రోటీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. కలర్ఫుల్ ఎగ్ రోటీ రెడీ.